మన విశ్వంబర శాస్త్రి గారు పట్టుకున్నా అంటే జలగలా వదలడు. అదేంటండి అలా అంటారు? పాపం పెద్ద ఆయన కదా. చంపుతున్నాడే. కుజదోషం శాంతి అంటాడు, శని దోషం శాంతి అంటాడు, గుళ్ళ చుట్టూ తిరగమంటాడు. మనకెక్కడ కుదురుతుంది? ఏదో మన మంచి కోసం చెప్తున్నారు. కరెక్టే, మనకు టైం లేదు. ఏమో నందగోపాలం అయ్యా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఆఫీసుకు గానీ బయలుదేరుతున్నావు ఏమిటి? బాబాయ్ గారు, పిన్ని గారు ఏం చేస్తున్నారండి? ఒడియాలు పెడుతుందమ్మా. ఏం ఒడియాలండి? బూడిది గుమ్మడికాయ ఒడియాలు. పెరట్లో ఇంకా పిందులే కదండి, అవి అప్పుడే కసేసారా? అబ్బే, మన పెరట్లో పాదులు కాదమ్మా. మొన్న వనస్థలిపురంలో మా వేలు విడిచిన మేనమావ 2 అల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, వాళ్ళవి. వేలు విడిచిన మానమావ గారంటే వాళ్ళ ఆవిడ సుభద్రమ్మ గారు కదండి? అవునమ్మా. ఇంగువ పోపు అవన్నీ పెడుతుంటారు ఆవిడ. మరే గుత్తి వంకాయ కూర వండుతున్నది. నవనవలాడే వంకాయలు తీసుకొచ్చి 4 చీలికలు చేసి, ఆ తర్వాత శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి కచ్చా పచ్చా దంచి ఆ మసాలాని వంకాయలో కూరి సలసలసలాడే నూనెలో వేయిస్తుంది. ఆ తర్వాత వేడెనలో కలుపులింటే వెన్న ముద్దలనుకో. గోపాలోయ్, అదేమిటి పాదరసంలో జరుపుకున్నాడు? ఆయన తొందరలో ఉన్నారండి. వాళ్ళ ఆఫీస్కి చైర్మన్ గారు వస్తున్నారంట. దారిలో బొకే అవన్నీ కొనాలి కదండి. ఏమిటో ఈ బొకేలు పూలదండలు దండగమ్మా. దంపతులు ఇద్దరు కూర్చుని నవగ్రహ శాంతి చేయిస్తే మంచిది. అమ్మాయి లేదు, లోపలికి వెళ్ళిపోయింది. వీధిలో వాళ్ళని ఆపి కాలక్షేపం చేసే బదులు కొంచెం ఇంట్లోకొచ్చి ఒడియాల కాపలా కాయచ్చు కదా. కాలక్షేపం కాదు, నీ పిండాకుడు కాదు. నందగోపాల్ మనకు బాగా కావలసిన వాడు కాబట్టి చెప్తున్నాను. అయినా పూల గుర్తిచ్చి బుట్టలో పడుచుకుంటే ప్రమోషన్ వచ్చేస్తుంది ఏమిటే? వీడి పిచ్చి గాని గ్రహాలు అనుకూలంగా ఉండద్దు.